హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ దసరా మరియు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు సమర్పించే నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యము, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు వేసుకున్నాను. నార్మల్ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మనం బియ్యం పప్పు తీసుకున్నాం కదా, అందులోకి 3.5 కప్పు వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని ఇది బాగా మెత్తగా ఉడికే వరకు ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టుకుని మనం ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనకు 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అన్నం బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. ఇందులో పిప్పి ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత దీనంతటిని ఒక్కసారి కలుపుకొని బాగా దగ్గరకు పడే విధంగా ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇది కొంచెం దగ్గరికి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఒక 4 ఇలాచీలను దంచుకుని వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బెల్లం అన్నంలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ పక్కకి దించేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, అమ్మవారికి సమర్పించే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.